హలో అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈ రోజు వీడియోలో కిచెన్ కి సంబంధించిన ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మన ఇళ్లలో ఒక్కొక్కసారి పాలనేవి పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ విధంగా బాగా మాడిపోయి గిన్నెకి బాగా అడుగంటిపోతూ ఉంటుంది. ఇలా మాడిపోయిన గిన్నెల్ని క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. ఈ మాడిపోయిన గిన్నెను ఒక 4 రోజులు నానబెట్టి తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తో చాలా గట్టిగా ఈక్తూ క్లీన్ చేస్తేనే గానీ ఈ గిన్నె అయితే క్లీన్ కాదు. కానీ నేను చూపించబోయే చిన్న టిప్ తో చక్కగా ఈ గిన్నెని చాలా చాలా ఈజీగా తోమాల్సిన అవసరం లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. మరి ఆ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఇలా బాగా మాడిపోయిన గిన్నెల్ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ అయితే ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఈ విధంగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ వరకు విమ్ జెల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వంట సోడా కూడా వేసుకున్న తర్వాత ఇందులో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇలా 1/2 చెక్క నిమ్మరసం అయితే ఇందులో వేసుకోవాలి. అంతేనండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో మనం ఈ మాడ్ అనేది ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం ఏదైనా స్పూన్ గానీ లేదా గరిటె గానీ తీసుకుని చక్కగా ఆ మాడిన ప్లేస్ లో కొద్దిగా ఇలా కలుపుతున్నట్లుగా చేసామంటే మనకి ఎంత గట్టిగా పట్టిన మాడినా కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వాటర్ మరిగే కొద్దీ మాడ్ అనేది చాలా చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఆ మాడ్ అనేది ఈజీగా క్లీన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉండగా ఒక గరిటె తీసుకుని ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా మాడ్ అనేది ఇలా గీస్తున్నట్లుగా చేస్తున్నాను. ఇలా సైడ్ నున్న మాడును కూడా ఇలా చిన్న స్పూన్ అయితే తీసుకుని ఈ విధంగా చేసినట్లయితే ఆ సైడ్ నున్న మాడు కూడా చక్కగా చిన్న చిన్న అచ్చులాగా ఊడి వచ్చేస్తుంది. ఇలా మనకి గిన్నెలో ఉన్న మాడంతా కూడా ఊడొచ్చేంత వరకు ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే చాలా చాలా ఈజీగా మనకి మాడ్ అనేది క్లీన్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం నేను అక్కడ స్పూన్తో మొత్తం అంతా కూడా మాడ్ అనేది తీసేసాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ని అయితే చల్లారనివ్వాలి. ఇలా వాటర్ అనేది చల్లారిన తర్వాత చూసారు కదా, మీకు చూపించాలని నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి మాడ్ అనేది ఎంత నీట్గా ఊడొచ్చేసిందో. మామూలుగా అయితే మనం క్లీన్ చేయాలంటే ఆ మాడ్ అనేది అస్సలు క్లీన్ అవ్వదు. చాలా చాలా కష్టంగా ఉంటుంది క్లీన్ చేయాలంటే. కొంతమంది క్లీన్ చేయలేక గిన్నెని ఇంకా పక్కన పడేసి వాడటం కూడా మానేస్తారు. కానీ ఈ టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మాడంతా కూడా ఈజీగా ఊడొచ్చేసింది. మనం మరిగించిన వాటర్ని కొంచెం వేసుకుని ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకుంటే అక్కడక్కడ గట్టిగా అంటుకున్న మాడు కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఎంత ఈజీగా అయితే మాడిన గిన్నెని క్లీన్ చేసుకోవచ్చో. ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఒకసారి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేసేసుకుంటే మనకి గిన్నె అనేది మళ్ళీ మనకు మాడక ముందు గిన్నె అనేది ఎంత నీట్గా అయితే ఉంటుందో అంత నీట్గానే అయిపోతుంది. చూసారు కదా, ఎక్కడ మాడిన ఆనవాళ్ళు కూడా లేదు. చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. మాడిన గిన్నెల్ని పనికిరావని పక్కన పడేయకుండా ఈ చిన్న టిప్ తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ తో తుడిచి కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్ గా అయితే క్లీన్ అయిందో. ఓన్లీ 10 minutes లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత మాడిన గిన్నెలైనా సరే ఈ చిన్న టిప్ ని యూజ్ చేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ గిన్నెను క్లీన్ చేయకముందు చూసారు కదా ఏ విధంగా అయితే ఉందో, బాగా దలసరిగా మాడ్ అనేది పట్టేసి అసలు ఇంకా క్లీన్ చేయడానికి కుదరదన్నట్లుగా ఉంది కదా. నేను ఈ చిన్ని టిప్ యూస్ చేసి చక్కగా ఈ విధంగా మళ్ళీ గిన్నెని ఎలాంటి మాడు ఆనవాళ్ళు లేకుండా ఈజీగా క్లీన్ చేసేసాను. ఇలాంటి టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఇలాంటి కిచెన్ టిప్సే కాకుండా మంచి మంచి బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి. వీడియోస్లో ఉన్న కంటెంట్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.